విశాఖ సెంట్రల్ జైల్లో అమానుష ఘటనలు జరుగుతున్నాయి. తనిఖీల పేరుతో సిబ్బంది బట్టలు విప్పిస్తున్నారు జైలర్. దీంతో సెంట్రల్ జైలు సిబ్బంది కానిస్టేబుల్స్ ఫ్యామిలీస్ ఆందోళన దిగాయి. సూపరింటెండెంట్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కానిస్టేబుల్స్ కుటుంబాలు. విధులకు హాజరు కాకుండా నిరసనకు దిగారు కానిస్టేబుల్స్. ఖైదీల ముందు బట్టలు విప్పించి అవమానపరిచారంటూ ఆరోపిస్తున్నారు. భార్య బిడ్డలు కుటుంబాలతో కలిసి సెంట్రల్ జైలు గేట్ ఎదుట నిరసన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విశాఖ సెంట్రల్ జైల్లో జరుగుతున్న ఈ అమానవీయ ఘటనల గురించి కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళన దిగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. విశాఖ సెంట్రల్ జైలు దగ్గర కానిస్టేబుల్స్ ఆందోళనకు దిగిన దృశ్యాలు. తమను జైలు సూపరింటెండెంట్ అవమానించారంటూ భార్య పిల్లలతో కలిసి ధర్నా చేపట్టారు. ఖైదీల ముందు కానిస్టేబుల్స్ బట్టలు విప్పించి అవమానపరిచారంటూ నిరసన చేపట్టారు. ఇక సెంట్రల్ జైలు సిబ్బంది కానిస్టేబుల్స్ విధులకు హాజరు కాకుండా ఈ నిరసన వ్యక్తం చేశారు. జైల్లో విధులు నిర్వర్తించే తమ భర్తలకు సెంట్రల్ జైలు ఉన్నతాధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సెంట్రల్ జైల్లో విధుల్లోకి వెళ్తున్న పోలీస్ సిబ్బందిపై పై అధికారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ కానిస్టేబుల్స్ ఆరోపిస్తున్నారు. జైల్లో ఖైదీల ముందే బట్టలు విప్పించి తనిఖీలు చేయించడంపై కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీల ముందే కానిస్టేబుల్ను అవమానపరిస్తే వారికి ఎలా గౌరవం ఉంటుందంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఖైదీల ముందే నగ్నంగా నిల్చోబెట్టడం సరికాదంటూ మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. విశాఖ సెంట్రల్ జైలు ఎదుట ఖైదీల ఎదుట అవమానపరచడాన్ని నిరసిస్తూ కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులు నిరసనకు దిగిన దృశ్యాలవి. కేంద్ర కారాగారం విశాఖపట్నం, సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం ఎదుట వారి కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి ఆందోళన దిగారు. ఒకసారి చూడండి, పిల్లలు కూడా నినాదాలు ఇస్తూ ఆందోళన చేస్తున్నారు. తమ పేరెంట్స్ని అంటే తమ తండ్రుల్ని అవమానపరుస్తున్నారంటూ చిన్న పిల్లలు కూడా జైలు ఎదుట ఆందోళనకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భార్య పిల్లలతో కలిసి కానిస్టేబుల్స్ జైలు సూపరింటెండెంట్ వ్యవహార శైలిపై మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. తనిఖీల పేరుతో ఖైదీలు ఎదుటే బట్టలు ఇప్పించి అవమానపరుస్తున్నారంటూ మండిపడుతూ ఆందోళన దిగారు. ప్రస్తుతం అంశం అసలు ఏం జరుగుతుంది విశాఖ సెంట్రల్ జైల్లో, ఎలాంటి పరిస్థితున్నాయి? కేంద్ర కారాగారం నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. అమ్మా ఏంటి మీ ప్రధానంగా ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మా హస్బెండ్ది 8 hours డ్యూటీ అని చెప్పారండి. మార్నింగ్ 7:45కి వచ్చారు. యాక్చువల్గా 5కి రావాలి, 7 వరకు రాలేదేంటా అని మేము వచ్చామన్నమాట. వస్తే ఇంకా ఒకరు కూడా మాట్లాడడం లేదు. ఎందుకు రాలేదని అడుగుతుంటే మీరు పొండి గెట్ అని చెప్తున్నారు. మాకు కావాలి మా హస్బెండ్స్. ఇంకా ఇంటికి రాలేదమ్మా? లోపలనే ఉన్నారు. బయటకు కూడా రాలేదు, మాతో మాట్లాడలేదు కూడా. మా పాప ఏమో డాడీ కావాలి అంటుంది. ఇంకా రాలేదు. 7కి యాక్చువల్గా మొన్న అయితే 7 అయ్యింది, ఈరోజు మరి 10 అయ్యింది. మేము భోజనాలు లేవు, మంచులో ఉన్నాము, ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ప్రధానంగా ఈ రోజు ఎలా అవుతుందా? ప్రతిరోజు ఎలాగే జరుగుతుందా? అవుతుంటుందండి. మొన్న అయితే 7 అయ్యింది, ఒక్కొక్కసారి 6 అవుద్ది, 8 అవుద్ది. మరి ఈరోజు మరి 10 అయ్యింది, మీరే చూస్తున్నారు కదా, 10 అయ్యింది. టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదు. లేదు, 5కి వచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా అయితే 10 అవుతుంది, 10-6 ఇలా అవుతుంది. చెప్పండి, ఏం చెప్తారు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? లేదు, నిన్నను ఈ రోజు అండి లేట్ అయ్యింది. ఎందుకు అసలు ఏమంటున్నారు? అసలు జనరల్ డ్యూటీలు వేయడం వల్ల ఇబ్బంది అయిపోతుందండి. మార్నింగ్ 7:45కి ఇన్ అయిపోతున్నారు, మళ్ళీ వచ్చినప్పుడు 6-7 అయిపోతుంది. మరి ఈలో పిల్లల్ని చూసుకోవాలంటే ఎలాగండి? మరి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనికే కదా. ప్రధానంగా ఆరోపణ ఏంటంటే ఈ చెకింగ్ బాగా తీవ్రంగా ఉంది అండి. ఈరోజు ఖైదీల ముందు బట్టలు ఇప్పేసి చెక్ చేశారంటండి. అలా ఖైదీల ముందు చెక్ చేయడం ఏంటండి? ఇక్కడ ఆల్రెడీ గేట్లో చెకింగ్ అవుతుందండి ఎప్పటికప్పుడు. ఆల్రెడీ ఇన్ అయిన తర్వాత ఆల్రెడీ చెక్ చేస్తారు. చెక్ చేసిన లోపలంటే ఖైదీల ముందు చెక్ చేశారంట బట్టలు ఇప్పేసి. మరి ఖైదీల ముందు ఇప్పడం ఏంటండి? ఆయన ఖైదీలకి ఇక్కడ ఎంప్లాయీకి అసలు తేడా లేదు కదా. అలా వాళ్ళ ముందు ఇప్పడం ఏంటండి? రేపు పొద్దున వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారేంటి? చెయ్యరు కదా.
ఏంటి ప్రధానంగా మీకు ఏం కావాలి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? షిఫ్ట్ డ్యూటీ కావాలండి, జనరల్ డ్యూటీలో ఇబ్బంది అయిపోతుందండి. అదే షిఫ్ట్ డ్యూటీ కావాలి, మాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ లోన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు రాలేదండి, 10 అయిపోతుంది. మరి ఎవరికి చెప్పారు, మీరు ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా ఈ విషయంపై? ఇక్కడ వచ్చామండి, వస్తే మా హస్బెండ్ సేరని అంటే ఇక్కడ గెట్అవుట్ అంటున్నారండి. అంటే ఒక ఎంప్లాయీస్ తాలూకా ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ మాతో మాట్లాడనివ్వట్లేదు కూడానండి. ఏం లేదు సార్, అదే మాకు జనరల్ డ్యూటీలు వేసారు, ఇబ్బంది అవుతుంది. షిఫ్ట్లు అయితే 6 అవర్స్ బాగా చేసేవారు చక్కగాను. ఈ జనరల్ డ్యూటీలు వేయడం, చెకింగ్ కానీ ఖైదీలు చెకింగ్ కానీ అది కొంచెం లేట్ అవుతుంది. సేమ్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండి చెకింగ్లు కానీ ఇలా లేట్ అవ్వడం కానీ, మీకు వెళ్తే రెస్పాన్స్ లేకుండా చెకింగ్ చేయడం అది చేసేవారు. ఖైదీల ముందే మా వార్డెన్ కూడా చేశారంట. అది ఎంతవరకు న్యాయం? అది చాలా తప్పు కదా. రేపు పొద్దున్న వాళ్ళ దగ్గరే డ్యూటీలు పడతాయి, వాళ్ళు ఏం రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళకి? అంతే కదా, వాళ్ళకి వీళ్ళకి ఇంకా తేడా ఏముంది? ఖైదీలకిన్ను వీళ్ళకిన్ను అది షిఫ్ట్ డ్యూటీలు వేయాలి సార్. ఇంకోటి వీళ్ళకి లంచ్ బాక్స్ అలౌ చేయట్లేదు, ఫుడ్ లోన్ బాగుండదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం చూడాలి. అది కొంచెం లంచ్ బాక్స్ అలౌ చేయాలి, షిఫ్ట్ డ్యూటీస్ వేయాలి, కొంచెం వీళ్ళకి కొంచెం వాల్యూస్ ఇవ్వాలి. ఇది వరకు లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అంటే కొంచెం చేంజ్ అయ్యారు సార్. ఇదివరకు ఉండేవారు సూపరింటెండెంట్ సారు, అప్పుడు కొంచెం డ్యూటీస్ బాగానే ఉండేవి. ఇప్పుడు మరి చేంజ్ అయ్యాయి, అవి మరి మా వరకు తెలియదు. ఇవైతే తెలిసిన ఇలా ఖైదీల ముందు చేస్తున్నారని చెప్పి, ఖైదీల ముందు చెకప్ చేయకూడదు కదా. ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇండివిజువల్గా పిలిచి వాళ్ళు ఏదో చేయాలి, కానీ ఖైదీల ముందు చేస్తే ఇంకేం న్యాయం ఉంటుంది? వాళ్ళకి ఇంకేం భయం ఉంటుంది? వాళ్ళకి వెల్ఫేర్ ఉన్నంత కూడా వీళ్ళకి వెల్ఫేర్ లేదు, సంరక్షణ లేదు. అయ్యుండి కూడా మీరంతా ఇక్కడే క్వార్టర్స్ లో ఉంటున్నారు కదా, ఇవి ఎవరు కలిసారు? మీరు ఏమైనా కలడం జరిగిందా? ఏం లేదు సార్, ఇంకేం ఎవరిని కలలేదు. ఎవరిని కలలేదు సార్. ఇక్కడే మా బాధ ఇక్కడే వ్యక్తం చేసుకుందామని వచ్చాం. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అది ఇది ప్రధానంగా ఈ ఖైదీ, ఈ కేంద్ర కారాగారమైన ఈ విశాఖ సెంట్రల్ జైలు ఈ ఎంప్లాయీస్ కానీ, ఈ గార్డ్స్ కానీ, వీళ్ళ ఫ్యామిలీస్ అయితే మొరపెట్టుకున్నాయి. సెంట్రల్ జైలు వద్దకు వచ్చి మెయిన్ గేట్ వరకు వచ్చి ఈ అసలు షిఫ్ట్ డ్యూటీలు కానీ అసలు ఏదీ లేకుండా ఇష్టానుసారంగా ఈ టైమింగ్స్ అయితే పాటిస్తున్నారు. అలాగే ఖైదీల ముందు ఖైదీలను చెక్ చేసినట్టు వీళ్ళని ప్రతిరోజు చెక్ చేస్తున్నారు. అలాగే లోపల ఫుడ్ అయితే బాగోట్లేదు. ఆ ఫుడ్ మేము ఇంట్లోంచి పట్టుకెళ్తుంటేనేమో దాన్ని ఆపివేస్తున్నారు. అసలు నిజంగా ఈ స్టాఫ్ని ఖైదీలతో సమానంగా చూస్తున్నారు. ఇది చాలా అమానుషం అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఫ్యామిలీ లేడీస్ అంతా వచ్చి ఇక్కడ మొరపెట్టుకున్నారు. ఎవరిని అడిగినా సరే గెట్అవుట్ అని చెప్పి వీళ్ళు మాకు సరైన రెస్పాండ్ ఇవ్వట్లేదని చెప్పి మహిళలంతా వాపోతున్నారు. ఏదేమైనా మాకు న్యాయం జరగాలని చెప్పి వీళ్ళంతా కోరుతున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ సెంట్రల్ జైలు వద్ద నుంచి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.